దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకుని భీమవరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో గొనిపూడిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయనకు మరణం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మద్దాల సాయికుమార్, బోనం రవికుమార్, ఏవి రామరాజు, వీరవాసరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడపాటి సాగర్, గంజాల సుబ్రహ్మణ్యం, కొల్లి సత్య శ్రీనివాస్, మహమ్మద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చేసిన ఎన్నో ప్రతి ఒక్క మనసులో కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఆ ప్రతి ఒక్క గుండెల్లో ఆయన నిలిచిపోయి ఉన్నారు. ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎల్లవెల్ల ఆయన స్మరించుకుంటూనే ఇంకా ఆయన మన అందరి జీవితంలో ఉన్నారని అనుకుంటున్నారు అందరూ కూడా. ఆయన ఎప్పుడు లైవ్. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసే ఎన్నో సేవలు, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఆ టైంలో గత ప్రభుత్వంలో కూడా చదువుకోవాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడేవారు. అలాంటిది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది విద్యార్థులకి అందరూ కూడా చదువుకుంటే భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందు స్థాయిలో వెళ్తాదని చెప్పి అందరూ చదువుకోవడానికి విద్య తోడ్పాటు చేసింది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేపట్టలేదు. మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ఆయన పేరు కూడా స్మరించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క పేదవాడికి ఏ వైద్యం అందకపోయినా రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఎన్ని లక్షలైనా సరే ఆ రోజుల్లో స్టార్ట్ చేసి గుండె ఆపరేషన్లు ఏంటి, చిన్నపిల్లల వైద్యాలు ఏంటి, ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు చేసింది మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే మన ప్రభుత్వం ఇది వరకు పూర్వం పెన్షన్లు ఉండేవి కాదు. 50 రూపాయల పెన్షన్లు ఇచ్చేవారు. 50 రూపాయలు కాదు, ప్రతి ఒక్క అర్హులైన అందరికి కూడా పెన్షన్లు అని చెప్పి పార్టీలకి అతీతంగా, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, పార్టీలకి సమానంగా ఎంతో మందికి పెన్షన్లు ఏర్పాటు చేసి ఎంతో తోడ్పాటుని పేద ముసలి వాళ్ళందరికి కూడా తోడ్పాటుని ఇచ్చిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇళ్ల స్థలాలు ఉండేవి కాదు, పేదలకు ఇల్లుండి కాదు, ఇందిరం పెళ్లిళ్ళు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క పేదలకి, అది కూడా పార్టీలకి అతీతంగానే, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి, మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి, ఎవరికి ఇల్లు లేదో వాళ్ళని ఎండిఓ గారు వాళ్ళందరినీ చూడమని చెప్పి ఇల్లు లేని వాళ్ళందరినీ లిస్ట్ ప్రిపేర్ చేసి ఎంతో మందికి ఇల్లు ఇచ్చిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మన ఆంధ్రప్రదేశ్ ని ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటారు. అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆయన 15వ వర్ధంతిని మనం స్మరించుకుంటూ జోహార్ వైఎస్.